రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజుని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పాపయ్య ట్రాక్టర్తో ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ పాపయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి ఈ ఘటనలో గాయపడిన నాయకులు కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మానిక. ఇటు ఎల్లారెడ్డి ఇష్యూపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమాపేటలో కాంగ్రెస్ నాయకులు దాడిపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ పాపయ్య బీఆర్ఎస్ నేత బీర్ల రాజుపై ఇంటిపై కూడా ట్రాక్టర్ దాడి చేశాడు. ఈ సంఘటనపై నలుగురిపై గాయాలయ్యాయి. దీంతో కేటీఆర్ వెంటనే గాయపడిన వారిని ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు. అయితే కామారెడ్డి ఎస్పీతో ఫోన్ చేసి కూడా అయితే వివరాలు తెలుసుకున్నారు. అయితే దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్పీకి చెప్పినట్లు కూడా చెప్పారు. అయితే తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ తిరగబడితే మాత్రం నిజ రూమ్ లో శాంతిభద్రతలో అదుపులో ఉండవని చెప్పి కూడా ఎస్పీ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇటు నిన్న జరిగినటువంటి రెండో విడత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుడు గెలుపొందారు. అయితే దీంతో అతని తమ్ముడు అయినటువంటి చిరంజీవి బీఆర్ఎస్ నాయకుడు రాజుపై కూడా ట్రాక్టర్ దాడి చేశారు. దీనిపై కూడా కేటీఆర్ పూర్తిగా దీనిపై వారిని స్పష్టంగా ఇటు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ నాయకులు తిరగబడతారు, లేకుంటే అక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణిస్తాయని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.